కుంభరాశి వారికి ఈ 2026వ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతోంది సంవత్సరం మొత్తం ఫలితము అంటే, గురువు గారి యొక్క స్థితి సంచారము పంచమ స్థానంలో ఉండి చాలా చాలా అద్భుతమైన ఫలితాలని ఇస్తూ ఉంది. ఎటువంటి మనోవ్యధ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. గురుబలం చాలా బాగుంది కాబట్టి ఏలినాటి శని జరుగుతూ ఉన్నా కూడా శని గారి బలం అనేది, ఆ దుష్ట ఫలితం అనేది చాలా వరకు తగ్గుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే రాశిని పునీతం చేస్తున్నారు నవమ దృష్టి చేత. కాబట్టి మృష్టాన్న భోజనాలు ఉంటాయి, విందు వినోద కాలక్షేపాలు ఉంటాయి, సన్మాన సత్కారాలు ఉంటాయి, అలాగే చక్కగా ఉన్నతి అనేది కనిపిస్తూ ఉంటుంది. అనేక విధాల శుభకార్యాల పరంపరలో మీరు ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే భార్యాభర్తల అన్యోన్యత పట్ల కానీ, పబ్లిక్ వ్యవహారాల పట్ల కానీ, కుటుంబంలో ఐకమత్యం తగ్గడం పట్ల కానీ చాలా చాలా శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడము, శివారాధన చేయడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక జూన్ 1 తర్వాత కర్కాటక రాశిలోకి వచ్చినటువంటి గురువుగారి యొక్క సంచారము కుంభరాశి వారికి అవమానము, అపనింద, రుణాలు ఎక్కువ అవ్వడము, ఇలాంటి వాటన్నిటినీ సూచిస్తూ ఉన్నది. మళ్ళీ తిరిగి అక్టోబర్ 31న సింహరాశిలోకి వస్తారు. ఇక అప్పటి దగ్గర నుంచి తిరిగి మళ్ళీ దైవభక్తి పెరగడము,